పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విహారయాత్ర విషాదకరణ ఘటనగా మారినటువంటి విషయం సిద్దిపేట జిల్లాలో అయితే చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి విహారయాత్రకు అంటే రంగనాయక సాగర్ ను చూసేందుకు వచ్చిన ఒక కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా అంటే వాళ్ళు నీట మునగడంతో సెల్ఫీ దిగుతుండగా నీట మునగడంతో చిన్న కోడూరు మండల సమీపంలో ఉన్నటువంటి రంగనాయక సాగర్ లో కూడా నీట మునిగి ఇద్దరు పిల్లలు అయితే మృతి చెందిన ఘటన విషాదంగా చోటు చేసుకుంది. అంటే అక్కడ స్థానికులు పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కుటుంబం అక్కడ రంగనాయక సాగర్ ను కూడా చూసేందుకైతే అక్కడ 13 మంది కుటుంబ సభ్యులతో అయితే వాళ్ళు రావడం జరిగింది. అందులో ఇద్దరు పిల్లలు అంటే ఒక సిరాజ్ 15 సంవత్సరాలు, అబ్రాస్ అమ్మాయి ఆమె 15 సంవత్సరాలు కూడా వాళ్ళు మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళు అక్కడ దిగినటువంటి అక్కడ రిజర్వాయర్ లోకి దిగి స్నానాలు చేస్తుండగా కూడా సెల్ఫీ దిగుదామని కూడా వాళ్ళు ట్రై చేసిన సమయంలో కూడా జారి నీటిలో పడడంతో కూడా మృతి చెందిన ఘటన అయితే విషాదంగా మనం చూసుకోవచ్చు. అంటే దాదాపు కొన్ని నెలల క్రితం కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులు కూడా సెల్ఫీ దిగుతున్న తరుణంలో కూడా అందులో నీట మునిగి కూడా చనిపోయిన పరిస్థితి కూడా మనం చూసాము. అంటే ఎన్నిసార్లు చెప్పినా అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా కూడా బోర్డులు రాసినా ప్రమాదంగా ఉంటుంది, నీటిలో వెళ్ళి సెల్ఫీలు దిగద్దు, జాగ్రత్త పాటించండి అని అధికారులు చెప్పినా కూడా పర్యాటకులు వచ్చిన తరుణంలో కూడా సరదా అనేది కూడా విషాదంగా మారి మృతి చెందడం అయితే జరుగుతుంది. ఇది మాత్రము పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ఇది విచారణలో కూడా అంటే వాళ్ళు సెల్ఫీ దిగుతున్న తరుణంలో కూడా మృతి చెందారని కూడా మనకైతే తెలుస్తుంది. స్థానికంగా అక్కడ ఉన్నటువంటి చిన్న కోడుకు సంబంధించినటువంటి పోలీసులు ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఆ మృతదేహాలను అయితే వెలికి తీయడం అయితే జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం అయితే సిద్దిపేటకి అయితే తరలించడం జరిగింది. కెమెరామ్యాన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. విషయం ఎప్పుడు వచ్చారు మీరు వరంగల్ నుండి? 10:30కి వచ్చినాం సార్ ఇక్కడికి. 12:30కి వచ్చినాం. వచ్చి పిల్లలు ఇక్కడ గడ్డ మీద ఆడుకున్నారు, చీల తీసుకుని వాళ్ళు ఆడుకున్నారు. ఇక పెద్దోడును ఈ అమ్మాయిలు గిట్ట కొంచెం లోపల వెళ్ళింది. నేనేంటంటే పిల్లలు కొంచెం అన్నం తిన్న బయటికి రండి అని చెప్పిన. గడ్డ మీద చిన్న పిల్లలు మునిగిన పిల్లలు ఈ అల్లుని అక్కడ ఆపిన. వాళ్ళని స్నానం చేసిన ఇక వాళ్ళకి రమ్మని చెప్తామని చెప్పి వీళ్ళకి ఇద్దరు పంపారు. వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళు అట్లా లోపల కుంచుకుపోతాను నీళ్ళు లోపల వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఏంటంటే వీళ్ళని కాపాడడానికి పోయిండు. వరంగల్ నుంచి ఎందుకు వచ్చారు మీరు సిద్దిపేటకు? ఇదే చూడడానికి వచ్చారా, వేరే పని మీద వచ్చారు? ఇదే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పడ్డ పిల్లలు? ఈ అబ్బాయి 15 సంవత్సరాలు, పాప 13 సంవత్సరాలు ఉంటుంది, 14 సంవత్సరాలు ఉంటుంది.